వద్దు సుష్మిత. ఏమైంది? ఒకప్పుడంటే ఉద్యోగం, జీతం, కానీ ఇప్పుడు అలా కాదు. అయినా సరే మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే సంతోషంగా అస్సలు ఉండలేం. నిన్ను అస్సలు బాగా చూసుకోలేను. నాన్నకి ఇలా జరిగింది, వచ్చావు, సంతోషం. నిన్ను బాగా చూసుకునేవాడు నీకు ఖచ్చితంగా దొరుకుతాడు. నేను వెళ్తాను అంకుల్. సరేనమ్మా. ఏంట్రా, నీకు మీ మేడం ఉంటే ఇంకా ఏమన్నా పోనీ చెప్పు, వెళ్ళి మాట్లాడదాం అంటే మాట్లాడదాం. నానా నువ్వు పడుకో, నాకు చిన్న పని ఉంది, చూసుకుని వస్తాను. పడుకో. అరే, మా నాన్నకి ఒంట్లో బాగాలేదు, కొంచెం డబ్బులు ఏమైనా ఉన్నాయా? నా దగ్గర కూడా ఏం లేదురా, మంత్ ఎండ్ కదా, కష్టం ఇప్పుడు. కొంచెం ఏమనుకోకరా, వచ్చే నెల జీతం పడగానే ఇచ్చేస్తాను. సరేరా, నేను వేరే వాళ్ళని అడిగి ట్రై చేస్తాను ఇప్పుడు. సరేరా. ఎందుకో తెలీదు, రాము అంటే నాకు ఇష్టం. పెళ్ళయిన తర్వాత కూడా ఉద్యోగం చేస్తాను. నాకు మొన్నే ప్రమోషన్ వచ్చింది. ఆ అమ్మాయిలకు కాదు, నేను బాగా చూసుకుంటాను. అనసూయ చెప్పు. అది డాక్యుమెంట్ సైన్ చేసి ఇచ్చాడు, మనం మిగతా ఫార్మాలిటీస్ స్టార్ట్ చేయాలి. అదేంటి, నువ్వు ఆలోచించే డెసిషన్ తీసుకున్నావా? అంటే ష్యూర్గా వెళ్దామనేనా? అందుకే కదా నేను ఈ పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ముందంటే ఇక్కడ ఉండడానికి రీజన్ ఉండేది, ఇప్పుడు ఆ రీజనే లేనప్పుడు వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. సరే, ఓకే. ఈలోపు నేను ఆ బ్రోకర్ని వెళ్ళి కలుస్తాను. మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మెసేజ్ చేయి, అప్డేట్ చేస్తాను. ఓకే సరే, యా. పెళ్ళయిన తర్వాత కూడా ఉద్యోగం చేస్తాను. నాకు మొన్నే ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు 30 నుంచి 35,000 వరకు వస్తుంది. టాబ్లెట్ వేసుకున్నా నాన్న? సరే, టైంకి తినేసే, నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. ఏంట్రా, ఉద్యోగం కావాలా? ఒంగులో జాబు, బొగడాలో జాబ్ అన్నావు కదరా, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? అన్నట్టే ఇంగ్లీష్ మాట్లాడితే నచ్చుతున్నావు కదరా, మరి నాకు ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళే కావాలి. ఈసారి నుంచి అలా ఉండదన్నా, టైంకి వచ్చేస్తాను, టైంకి డెలివరీలు ఇచ్చేస్తాను, కానీ జాబ్ మాత్రం కావాలన్నా. లింగా, అవసరమైతే నేనన్నా వెళ్ళి డెలివరీలు వేసుకుంటాను, కానీ నీలాంటోడికి మాత్రం ఉద్యోగం ఇవ్వనురా. నువ్వు ఏ రోజైతే బయటికి వెళ్ళావో ఆ రోజే నా దరిద్రం అంతా పోయింది, నేను బాగుపడ్డాను. మళ్ళీ అదే దరిద్రంలోకి వెళ్ళాలనుకోవట్లేదురా. అర్థమైంది కదా, నువ్వు బయలుదేరితే మంచిది. సరే. ఉద్యోగం చేయటం రాదు, ఎందుకు వస్తారో అర్థం కాదు. ఏంటమ్మా ఇది, నెల టైం ఇచ్చాను, అది అయిపోయి ఇప్పుడు ఇంకో నెల కూడా వచ్చేస్తుంది. కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయవు, ఇప్పుడు వచ్చి అమ్మండి అంటే ఎలా? ఐమ్ యాక్చువల్లీ సారీ సురేష్ గారు, లిటిగేషన్ గురించి మీకు తెలిసిందే కదా, అది సాల్వ్ చేసేటప్పటికి ఈ టైం పట్టింది. ఏదైతే అది అయిందమ్మా, బట్ అప్పుడు రేట్ అయితే ఇప్పుడు రాదు. పర్లేదు, కానీ వీలైనంత త్వరగా అమ్మండి. ఇప్పుడైతే మీరు అర్జెంటుగా అమ్మాలనుకుంటున్నారు, కానీ అలానే మనకు బయస్ కూడా దొరకాలి కదా. సరే అమ్మా, నేను సాయంత్రంలోపు చెప్తాను మీకు. థ్యాంక్ యూ. రవి, ఆ ప్రాపర్టీది ఏమైంది అన్నా? లైటర్ కూడా ఏమో, సిగరెట్ వద్దురా. వద్దా? ఏమైంది, ఆఫీస్కి వచ్చినవంట? మళ్ళీ ఆ గంటు పిల్లి గాని దగ్గరికి ఎందుకు వచ్చావరా? రే, ఉద్యోగం కావాలరా. ఉద్యోగం కావాలనా? ఆ కార్ డ్రైవర్ జాబ్ బాగానే ఉంది కదరా, 1 సంవత్సరం అగ్రిమెంట్ కూడా పెట్టినావు. ఆ మేడం మానేసి వేరే ఊరు వెళ్ళిపోయింది. ఓ అవునా? సరే, ఆ కిషోర్ గారికి ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కుంటా ఉండు. రే, మళ్ళీ డ్రైవర్ జాబ్ వద్దురా. అట్లంటావా? ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ఒక పని చేయి, 1 నెల రోజులు వెయిట్ చేయి, నేను మంచి జాబ్ చూసి పెడతా, ఓకేనా?
అంత టైం లేదురా, నాన్నకు ఒంట్లో కూడా బాగాలేదు. అవునా? అందుకే చీదీనమ్మ, ఉన్న దరిద్రాలన్నీ ఒకటేసారి వచ్చి పడతాయరా మనకు. ఒక 2 రోజుల్లో మంచి జాబ్ చూసి పెడతాను. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? ఉమ్. నాన్నని జాగ్రత్తగా చూసుకో. ఏ నాన్న, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లో చిరాగ్గా ఉంటున్నా అలా బయటికి వెళ్ళి వచ్చారా? టాబ్లెట్ వేసుకున్నావా? ఆ, ఇంకా భోజనం చేసావా? మందులు వేసుకున్నావా? పడుకున్నావా? ఈ తప్ప నాతో మాట్లాడడానికి ఇంకేం లేవేంట్రా? నీ మటుకుని వస్తావు, పడుకుంటావు, మాట్లాడదాం అనుకుంటే నిద్ర వస్తుందంటావు. ఏంట్రా నీ మనసులో ఏమన్నా ఉంటే మొహం మీద చెప్పు, అంతేగాని నీ డొంక తెరిళ్ళే వద్దు. చెప్పరా. అరే ఎక్కడున్నావు? ఇంట్లో. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర జాబ్ ఉందంట, చేస్తావా? చేస్తానురా. సరేరా, బస్ స్టాప్ దగ్గరికి దా. వస్తున్నా. నాన్న, ఆ, చిన్న పని పడింది, మాట్లాడాలంటున్నాం కదరా. తినేసి పడుకో, బయటికి వెళ్ళొస్తాను. నాతో మాట్లాడడం కన్నా గొప్ప పనులే ఉన్నాయి వీడికి. రే సునీల్. ఏమైంది కాక ఇంత లేట్ అయింది? ఏం లేదురా. సరే పద, లోపలుంది మనోడే, మాట్లాడొద్దాంపా. ఏం జాబు? డ్రైవర్ జాబ్. రే, మళ్ళీ డ్రైవర్ జాబ్ ఏంట్రా? ఏంట్రా ఆలోచిస్తావు? ముందు చేసింది కూడా అదే కదా. అది క్యాబ్ డ్రైవర్ జాబ్. నువ్వెంత సంపాదించుకుంటే అంత, ఎంత తోలితే అంత. అదైతే నెలకి ఇంత జీతం అని ఉంటుంది. ఇది నువ్వెంత సంపాదించుకుంటే అంత. నా మాటిను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మీ నాన్న కూడా హెల్త్ బాగాలేదు కదా. ఇలాంటి టైంలో ఆలోచించకూడదు. పద వెళ్ళి మాట్లాడదాం దా. నువ్వు చెప్పింది ఇతని గురించేనా? మావాడే సార్. సరే నమస్తే సరే. అన్న. కార్కి ఏమన్నా అయితే మీ వాడు జీతంలో నుంచి కట్ చేస్తా ముందే చెప్తున్నా. తెలుసు సార్, ఏం ప్రాబ్లం రాదు. సరే అన్న. ఎవ్రీ మంత్ సెకండ్కి నా అమౌంట్ నా దగ్గరికి వచ్చేసేయాలి. సరే. 1 year అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంటా? అగ్రిమెంటా? చెప్పలేదా నువ్వు? అగ్రిమెంట్ చేయాలి కంపల్సరీగా. నేను చెప్తాను సార్, నేను చెప్తాను. సరే అండి. సైన్ చేయండి. ఏం పర్లేదురా, పెట్టు. షూరిటీగా నువ్వు కూడా సైన్ చేయి సునీల్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కార్ చూపిస్తా పదండి. మొత్తానికి అయిపోయిందమ్మా, సంతోషం. మీరు ముందే అమ్మంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వచ్చాయి. మరేంటో మీకే తెలియాలి. సరే అమ్మా, ఉంటాను. మిగతా డబ్బులు వారంలో డిపాజిట్ అయిపోతాయి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇదిగో జాగ్రత్త. అలాగే అన్న. ఉంటా సునీల్. థ్యాంక్ యూ సార్. రే మామ, జాగ్రత్తగా నడుపుకో. మర్చిపోయా, ఇందులో అన్నీ సెట్ చేసి ఉన్నాయి. బుకింగ్స్ వస్తాయిరా, సరేనా? చాలా థ్యాంక్స్ రా. మనలో మనకేంది మామ. మర్చిపోయా, నాన్నని జాగ్రత్తగా చూసుకో, హ్యాపీగా ఉండు, సరేనా? నేను వెళ్ళొస్తాను రా, టెన్షన్ తీసుకోకు. బాయ్. సరేరా. సో మేజర్ పోర్షన్ అయిపోయింది కాబట్టి వీసా ఒకటే పెండింగ్ ఉంది. అవును, వీసాకి స్లాట్ బుక్ చేసావా? ఇంటర్వ్యూ ఎప్పుడు? నెక్స్ట్ వీక్. అవునా, ఓకే. ఇంటికా ఆఫీస్కా డ్రాప్ చేయనా? ఇంటికి క్యాబ్లో వెళ్ళిపోతాను. అండ్ ఆలోచించే డెసిషన్ తీసుకున్నావా? సరే, బాయ్. బాయ్. హలో. ఎక్కడున్నారు? అది
ఒక ఒక 150 మీటర్స్ చూపిస్తుందండి. మీరు ఎక్కడున్నారు? ఎగ్జాక్ట్ లొకేషన్లోనే ఉన్నాను, కానీ డెడ్ ఎండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నా. సరేనండి, అక్కడ రాగానే ఫోన్ చేస్తా. ఓకే. సరే. మేడం, నేను కరెక్ట్గా లొకేషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ డెడ్ ఎండ్ కూడా ఉంది. వస్తున్నాను. సరే మేడం. మేడం ఓటీపీ. మేడం ఓటీపీ 3204. సో ఎప్పుడు వెళ్ళేది? ఇంకో 2 daysలో. సో ఇవాళ లాస్ట్ డే అనమాట. సరే అనసూయ, బాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అక్కడికి వెళ్ళాక ఇక్కడ ఏమైనా అవసరం వస్తే యు నో రైట్, జస్ట్ పింగ్ మీ. డెఫినెట్లీ కిషోర్. కిషోర్, ఐఎమ్ సో సారీ ఇఫ్ ఐ ట్రబుల్ యూ. హే, ఇట్స్ ఓకే. నేను వర్క్ సరిగ్గా చేయకుండా కూడా యూ హెల్ప్ మీ అలాట్. అండ్ స్టార్టింగ్లో అయితే ఏమేమో అనుకున్నాం, కానీ చాలా ఫాస్ట్గా మింగిల్ అయిపోయావు మాతో. అండ్ రవి విషయంలో అయితే వాట్ యూ డిడ్ ఇస్ ద బెస్ట్ థింగ్ అనసూయ. దట్ వాజ్ హిస్ డ్రీమ్ కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్. సరే అయితే, బాగా టైడ్ అయిపోయినట్టున్నావు. ఎలా వెళ్తున్నావు? ఇప్పుడే క్యాబ్ బుక్ చేశాను. ఓ, వెయిట్ చేయనా? నో ఇట్స్ ఓకే, ఐ లీవ్. ఓకే దెన్, బాయ్ అనసూయ. Bye. టేక్ కేర్. బాయ్. మేడం ఓటీపీ. ఐమ్ సో సారీ బై, తెలియకుండా చేసి వేరే క్యాబ్ బుక్ చేస్తాను. మేడం
బాగా చీకటి పడిపోయింది. ఈ టైంలో క్యాబులు కూడా బుక్ అవ్వవు. మీరు కూర్చోండి మేడం, నేను దింపేస్తాను. పర్లేదు మేడం. హా రమ్య, హే అనసూయ, ఎక్కడున్నావు? ఎప్పుడు వెళ్ళేది యుఎస్కి? నెక్స్ట్ 2-3 డేస్లో. సరే, వెళ్లే ముందు నన్ను ఖచ్చితంగా కలువు, సరేనా? మర్చిపోకు. సరే, ఓకే ఓకే, బాయ్. బాయ్. నాన్న ఎరాలింగా ఇంకా రాలేదేంటి? వచ్చేస్తున్నా నాన్న, ఒక అరగంట. అర్ధరాత్రి దాకా ఏంట్రా, త్వరగా వచ్చి. నాన్న తినేసి పడుకో, నేను వచ్చేస్తా. సర్లే, తొందరగా వచ్చి. మీకు హెల్త్ బాగాలేదని తెలిసింది. యుఎస్కి వెళ్ళే ముందు ఒకసారి కలిసి వెళ్దామని ఇలా వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది అంకుల్? పర్లేదమ్మా, బాగానే ఉన్నా. ఐఎమ్ వెరీ సారీ అంకుల్. యాక్చువల్లీ నేను చేసిన తప్పుకి మీకు చాలా కోపం వచ్చి ఉండొచ్చు. దానికి నేను చెప్పే సారీ కూడా చాలా తక్కువే అని నాకు తెలుసు. అంకుల్, ఇలా చెప్తున్నానని తప్పుగా తీసుకోకండి. మీకు ఖర్చులకి మనీ ఏమైనా అవసరం ఉండొచ్చు. వద్దమ్మా, మా రామలింగం ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు, మాకు డబ్బులకేం లోటు లేదు. అంకుల్, అలానే కాదు, కానీ ఎమర్జెన్సీకి హెల్ప్ అవ్వచ్చు అని వద్దమ్మా, నువ్వు ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఇవ్వడానికి వచ్చినట్టయితే దయచేసి నువ్వు వెళ్ళిపో. ఇగో ఈ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేశాను. ఇదిగో తీసుకో. అండ్ నేనే వద్దాం అనుకున్నాను యాక్చువల్గా, కానీ మా మామకి హెల్త్ బాగాలేదు, సో ఐ హ్యావ్ టు గో దేర్. దట్స్ ఓకే. ఆ లగేజ్ అవన్నీ ప్యాక్ చేసుకున్నావా? లేదు, వెళ్ళాక చేస్తాను. ఇంతకీ ఫ్లైట్ ఎప్పుడు? రేపు మార్నింగ్ ఐ గెస్. గెస్? నీకు నిజంగా వెళ్ళాలని ఉందా లేదా? అనసూయ, ఆనెస్ట్గా ఒక విషయం అడుగుతా, చెప్తావా? అంటే నీకు అతనంటే నిజంగా ఇష్టం లేదా, లేకపోతే నేను నువ్వు మోసం చేసుకుంటున్నావా?
నన్ను నేనేం మోసం చేసుకోవట్లేదు. రామలింగం అంటే నాకు ఇష్టమే, అండ్ నేను ఇదంతా తెలిసే చేస్తున్నాను. మరి ఈ విషయం తనకి చెప్పాల్సింది కదా. చెప్తామని వెళ్ళాను రమ్య, కానీ ఈలోపే అక్కడ ఒక అమ్మాయి వచ్చింది. రామలింగం నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయి కంటే బాగా చూసుకుంటానని చెప్పింది. అది విన్న తర్వాత కూడా ఇంకా అక్కడ ఉండడం కరెక్ట్ కాదనిపించింది, అందుకే వచ్చేసాను. అక్కడి దాకా వెళ్ళిన దానివి లోపలికి వెళ్ళి చెప్పాల్సింది కదా నీకు అతనంటే ఇష్టమని చెప్పి. మేబీ అతను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో నువ్వు వచ్చి చెప్తావని. నో రమ్య, ఐ డోంట్ థింక్ ఐ డిజర్వ్ ఎ సెకండ్ ఛాన్స్. అండ్ నేను ఇక్కడ ఉండి నేను హర్ట్ అయ్యి రామలింగాన్ని హర్ట్ చేయడం కంటే నేను యూఎస్కి వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. బట్ అట్లీస్ట్ ఒక్కసారైనా చెప్పాల్సిందని అనిపించలేదా? హీ డజంట్ ట్రస్ట్ మీ ఎనీమోర్. ఐ థింక్ ఐ షుడ్ ఫ్లై. ఐఎమ్ సారీ అనసూయ, ఇదంతా నా వల్లే జరిగింది అండ్ ఐఎమ్ హెల్ప్లెస్. దట్స్ ఓకే. టేక్ కేర్, హ్యాపీ జర్నీ అండ్ సో సారీ రాలేనందుకు. ఇట్స్ ఓకే, బాయ్, సీ యూ. యా. ఏంటి నాన్న, ఇంట్లో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఎక్కడ నెతకమంటావు నిన్ను? ఇంట్లో చిరగ్గా ఉంటుందని ఇక్కడ వచ్చి కూర్చున్నారా? సరేరా, నీతో మాట్లాడాలి. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం నడు నాన్న. పొద్దునింటికి మీ మేడం వచ్చిందిరా. రేపు అమెరికా వెళ్ళిపోతుందంట, ఓసారి చూసేద్దామని వచ్చింది. నాకు కూడా ఇంట్లో ఉంటే ఇదలా అనిపిస్తుంది. ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నారా? ఎందుకు నాన్న, నేను చేస్తున్నాను కదా. ముందు నీ ఆరోగ్యం కుదురు పన్నే. అలా కాదురా, పొద్దున మీ మేడం వెళ్ళిపోయేటప్పుడు నాకు డబ్బులే పోయింది. అలాగే మొన్న పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి ఉంది కదా, నాకు జీతం అది పెరిగింది, మీ అబ్బాయిని చేస్తారా అని అడిగింది. ఏదేమైనా మొన్న నువ్వు అన్నది కరెక్టేరా. నేనేమన్నా నాన్న? అదే ఉద్యోగం దేనికిరా అంటే సంపాదించే కొత్త కోడల పిల్లల్ని చూస్తావేంటి అన్నావు కదా. అసలు నీ పెళ్ళి, సంపాదించే కోళ్ళు ఇలా అనుకున్నా ఉండుంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు కదా. ఏంట్రా, ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటావు నాన్న? ఏం మాట్లాడమంటావు? అంతా అయిపోయింది కదా. మొన్నటిదాకా కనీసం చిన్న ఆసన్న ఉండేది, మా మేడం వస్తుంది, నేనంటే ఇష్టం అని చెప్తుంది అని. అమెరికా వెళ్ళిపోతుంటే ఏం లేనట్టే కదా. ఉద్యోగం చేస్తే ఇవన్నీ మర్చిపోవచ్చాను, రాత్రి పగలు తేడా లేకుండా మరీ పని చేస్తున్నాను. అయినా సరే నా వల్ల కావట్లేదు. ఏం చేయమంటావు నానా? నన్ను 25 ఏళ్ళుగా పెంచింది నువ్వే కదా, నీతోనే కదా నేను ఉన్నది. మా మేడం పరిచయం 6 నెలలే కదా అయింది. కానీ ఆమె వెళ్ళిపోతుంటే ఎందుకు నాన్న ఎంత బాధగా ఉంది. నువ్వు అన్నావే టాబ్లెట్లు వేసుకోవడం తప్ప మాట్లాడడానికి ఏం లేదా అని. నేను చూస్తుంటే ఇవన్నీ గుర్తొస్తున్నాయి, అందుకే ఏం మాట్లాడలేదు. ఏం జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుద్దంట. ఇందులో నువ్వు చేసింది నేను చేసింది ఏం లేదు. మంచో చెడో ఉద్యోగం అయితే చేస్తున్నాను కదా, చూద్దాం ఏం జరుగుద్దో. అదనా ఇంటికి పోదాం. కారణం నీవుగా, కాయమే నాకుగా, కోరని తలపే చావా. నమ్మకం చాటున వంచనే నాటిన, ప్రేమనే నాటకం ముగిసేనా. నిశిరాత్రి నీ కోసం వేచానే, బహుమతి నాకు కన్నీళ్ళే, చిరునవ్వులు నీకు ఇచ్చానే, మంటల్లే కాల్చావే న్యాయమా. నిజమే నిజమే ఇది నిజమే, నేనిక ఒంటరి ఇది నిజమే. వచ్చేసిన మన సత్తములో నువ్వు వెతికిన
రామలింగం, నువ్వేంటి ఇక్కడ? డ్రాప్ ఒకటి ఉంటే వచ్చాను మేడం. మీరు ఓ చెప్పారు కదా ఈరోజు వెళ్ళిపోతున్నారని. హ్యాపీ జర్నీ మేడం. జాగ్రత్తగా వెళ్ళండి. ఓ మేడం, ఏంటి? మేడం మీరు అక్కడెక్కడికో వెళ్ళిపోతాను అంటున్నారు కదా, అక్కడ కూడా మీకు డ్రైవర్ కావాలి కదా మేడం. మీతో పాటు నేను వచ్చేస్తాను మేడం. మొన్న మీరే అన్నారు కదా నేను తప్ప మిమ్మల్ని ఎవరు భరించరని. నాకు తెలుసు మేడం. మీ దగ్గర పని చేయాలంటే గుడ్ ఒక వొకాబులరీ వొకాబులరీ కావాలి. అది కూడా ఉంది మేడం. అంతేకాకుండా టైం పంచువాలిటీ. పంచువాలిటీ ఇదంతా కాదు మేడం. ఒకసారి చెప్తాను చూడండి. గుడ్ మార్నింగ్ అనసూయ సిరికొండ మేడం. దిస్ ఈస్ రామలింగం, కమ్ టు పిక్ యూ అప్. మేడం కరెక్ట్గానే చెప్పాను కదా, వెళ్ళిపోదాం పదండి మేడం. నేను రాను. అన్నీ కరెక్ట్గానే చెప్పాను కదా, వెళ్ళిపోదాం మేడం. ఒకటి తప్పు చెప్పావు. నేనేం తప్పు చెప్పాను మేడం? నా పేరేంటి? అనసూయ సిరికొండ. అనసూయ రామలింగం. మళ్ళీ ఏంటి? తగ్గట్లేదు. ఇంకొక్కటి. తగ్గింది మేడం.